నమస్తే. అనురాధరావు బాలల హక్కు సంఘం ప్రెసిడెంట్. గురుకుల పాఠశాలలు పేద వెనుకబడిన తరగతుల విద్యార్థుల కోసం నాణ్యమైన విద్యను అందించడానికి ఏర్పాటు చేసినవే ఈ గురుకులాలు. అని అవే గురుకులాలు ఇప్పుడు మృత్యు నిలయాలుగా మారిపోతున్నాయి. అనేక సమస్యలతో విద్యార్థులు బాధపడుతున్నారు. రకరకాల సమస్యలు ఎదుర్కొంటున్నారు. నాణ్యమైన ఆహారం లేకపోవడం, విద్యార్థుల ఆత్మహత్యలు, నిర్వహణ లోపం, టైమింగ్స్ పెంచడం, ఈ విధంగా అన్నీ కలిసి పిల్లలు అనేక సమస్యలతో బాధపడుతున్నారు. ఆత్మహత్యల విషయానికి వచ్చినట్లయితే 2023-2025 సంవత్సరంలో 20 నెలల లెక్క తీసుకున్నట్లయితే 93 మంది ఆత్మహత్యలు చేసుకున్నారు. కారణం మానసిక ఒత్తిడికి గురవడం, వేధింపులకు గురవడం, సరైన మానసిక సంరక్షణ లేకపోవడం, తల్లిదండ్రులు సమస్య చెప్పినా పట్టించుకోకపోవడం, నిర్లక్ష్యం వహించడం, సమస్యలు టీచర్లకు చెప్పినా పట్టించుకోకపోవడం, ఇన్ని రకాల ఇబ్బందులతో పిల్లలు సూసైడ్స్ చేసుకుంటున్నారు. ఆ గణాంకాలు చూస్తే బాధేస్తుంది. జూలై నెలల్లోనే, అంటే ఈ నెలలో 2025 జూలై నెలలో కేవలం 48 గంటల్లో 7 విద్యార్థులు సూసైడ్ చేసుకున్నారు గురుకుల పాఠశాలల్లో. అంటే ఎంత తీవ్రత ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. జూలై 14న తూప్రాన్పేటలో ఒకరు ఆత్మహత్య చేసుకున్నారు. జూలై 15న నడిగూడెం గురుకుల పాఠశాలలో ఇంకో విద్యార్థి బిల్డింగ్ పై నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది. తల్లిదండ్రులు దిగబెట్టిన మరుక్షణమే తను నేనేం చెప్పినా ఎవరు వినటం లేదు అన్న సూసైడ్ నోట్తో అమ్మాయి చనిపోయింది. గురుకులాల్లో రెగ్యులర్గా కౌన్సిలింగ్ లేకపోవడమే కారణం ఇది. ఇక్కడ ఆహార నాణ్యతకు వచ్చినట్లయితే ఇది తీవ్రమైన సమస్య. 2023-2025 సంవత్సరాలకు 20 నెలల లెక్క తీసుకున్నట్లయితే 1500 మంది ఫుడ్ పాయిజనింగ్కి గురైనారు. అందులో 100 మంది చనిపోయినట్టుగా లెక్కలు చెప్తున్నాయి. ఎంత బాధాకరము. పిల్లలను చదువుకోవడానికి హాస్టల్స్లో ఉంచుతారు, కానీ వాళ్ళు క్రిమికీటకాలు కరిచి చనిపోతున్నారు. అంటే పాములు కరవచ్చు, ఇంకా ఎలకలు. ఈ సంఘటనలన్నీ మనం చూసాం వార్తల్లో. పిల్లలు ఎంత ఇబ్బంది పడుతున్నారో చూసాం. తీవ్రమైన వాతావరణం వాళ్ళకు ఉండడం లేదు. సౌకర్యాలు అసలు లేవు. సౌకర్యాలు లేని స్కూళ్ళు చాలా ఉన్నాయి. దోమల బెడదతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. స్పష్టంగా తెలిసిపోతుంది ఇది అధికారుల నిర్లక్ష్యం అని. అన్నంలో పురుగులు వస్తున్నాయి, క్రిమికీటకాలు వస్తున్నాయి. రోడ్డుపై ఎక్కి ధర్నా చేశారు. కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి గురుకుల పాఠశాలలో విద్యార్థులు రోడ్డుపై కూర్చొని ధర్నా చేశారు జూలై నెలలోనే. దేవరకొండలో ఫుడ్ పాయిజన్ వల్ల విద్యార్థులు అస్వస్థకు గురైనారు. మరి పత్రికా ప్రకటన చేశారు మంత్రి పొన్నం ప్రభాకర్ గారు. పిల్లలకు నాణ్యమైన ఆహారం అందించాలి, ఆహార నాణ్యత పాటించాలి, ఖచ్చితంగా వాళ్లకు మంచి ఆహారం అందే విధంగా చూడాలి, మెస్ ఛార్జెస్ పెంచామని చెప్పేసి పత్రికాముఖంగా చెప్పారు. కానీ పిల్లలైతే అస్వస్థకు గురవుతూనే ఉన్నారు. మనం ప్రతి నెల లెక్క చూసుకున్నట్లయితే 2024 జనవరి నెలలో నారాయణపేట్ మాగనూరు జిల్లా పరిషత్ రెసిడెన్షియల్ పాఠశాలలో 25 మంది ఫుడ్ పాయిజనింగ్కి గురయ్యారు. ఏప్రిల్ 2024లో యాదాద్రి భువనగిరి సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్లో 6వ తరగతి విద్యార్థి చనిపోయాడు ఫుడ్ పాయిజనింగ్ అయి. జూలై 2024 మెదక్ జిల్లా రామాయంపేట స్కూల్లో ఉప్మాలో బల్లి రావడంతో విద్యార్థులు అస్వస్థకు గురయ్యారు. అక్టోబర్ 2024 కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా వాంకిడి ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ పాఠశాలలో 64 మంది కలుషితాహారం తినే అస్వస్థకు గురైనారు. ఒక అమ్మాయి హాస్పిటల్లో అడ్మిట్ అయ్యి చాలా రోజులు పోరాడి చనిపోయింది. అంటే ఎంత తీవ్రత ఉందో ఆలోచించవచ్చు. డిసెంబర్ 2024 తాండూరు గురుకుల రెసిడెన్షియల్ పాఠశాలలో 15 మంది అస్వస్థకు గురయ్యారు. 2025 జనవరి కరీంనగర్ జిల్లా మహాత్మా జ్యోతిరావు పూలే రెసిడెన్షియల్ స్కూల్లో 23 మంది అస్వస్థకు గురయ్యారు. ఫిబ్రవరి 2025లో నాగర్ కర్నూలు జిల్లా తెలకపల్లి జ్యోతిరావు పూలే బాలికల పాఠశాలలో 7వ తరగతి చదువుతున్న 2 విద్యార్థులు అస్వస్థకు గురయ్యారు. జూలై 14 నల్గొండ జిల్లా ముదిగొండ ఆశ్రమ గురుకుల పాఠశాలలో 40 మంది విద్యార్థులు అస్వస్థకు గురయ్యారు.
జూలై 18 జగిత్యాల జిల్లా మహాత్మా జ్యోతిరావు పూలే గురుకుల స్కూల్లో 40 మంది విద్యార్థులు అస్వస్థకు గురైనారు. హాస్పిటల్లో జాయిన్ అయ్యారు 5గురు. అంటే రీసెంట్‌గా జరిగిన ఇన్సిడెంట్ అది. ఏంటి మరి దీనికి కారణాలేంటి? ఎందుకని ఈ విధంగా అస్తవ్యస్తంగా ఉంది? ఇంకా నిర్వహణ లోపం చూసినట్లయితే నిజామాబాద్ జిల్లా గురుకుల పాఠశాలల్లో చాలా అవకతవకలున్నాయి. వాళ్లకు ఎలాంటి సౌకర్యాలు లేవు. యూనిఫార్మ్స్ రాలేదు, షూస్ రాలేదు. పిల్లలు చాలా చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇంకా గురుకుల పాఠశాలలో స్కూల్ టైమింగ్స్ మార్చారు. ఉదయం 8 నుంచి రాత్రి 9 వరకు క్లాసులు నిర్వహిస్తున్నారు. ఇది ఎంతవరకు కరెక్టు? పిల్లలు అన్ని గంటలంటే 11 గంటల స్కూల్ టైమింగ్స్ ఉంటే ఏ విధంగా వాళ్ళు చదువుకుంటారు? ఏ విధంగా లంచ్ బ్రేక్ ఇస్తారు? ఏ విధంగా ఆడుకుంటారు? వాళ్లకు ఫ్రీ టైం అన్నది కాస్తైనా ఇవ్వకపోతే వాళ్ళ మైండ్ ఏ విధంగా ఉంటుంది? ఖచ్చితంగా ఈ టైమింగ్స్ మారవాలి. ఉదయం 9:30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పెట్టినట్లయితే వాళ్ళు వాళ్ళ సొంత పనులు చేసుకోవడానికంటే కనీసం వాళ్ళ డ్రెస్సులు వాళ్ళు క్లీన్ చేసుకోవటానికి, వాళ్ళ పనులు సొంత పనులు ఉంటాయి కదా! అవన్నీ చేసుకోవటానికి కాస్తైనా వాళ్ళకు టైం ఇవ్వాలి. మొత్తం చదువు చదువు అంటే వాళ్ళు చదవరు. చదవటానికి ఇష్టపడరు. మానసిక వేదనకు గురవుతారు. అది ఆత్మహత్యకు దారితీస్తుంది. కాబట్టి ఖచ్చితంగా ఈ గురుకుల పాఠశాలలో కొన్ని నిబంధనలు మార్చాలి. ఆహార నాణ్యత విషయానికొస్తే ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా వాళ్ళు ఏర్పరిచిన రూల్స్‌ని ఫాలో అయ్యే విధంగా ఫుడ్ సేఫ్టీ కమిటీలు చూసుకోవాలి. ప్రభుత్వ అధికారులు చూసుకోవాలి. పరిశుభ్రమైన ప్రదేశంలో ఆహారం ఉండే విధంగా చూడాలి. క్రిమికీటకాలు లేకుండగా ఆహార పదార్థాలు కొనుగోలు చేయాలి. ఆ వండే ప్రదేశం చాలా శుభ్రంగా ఉండాలి. వండే వాళ్ళు నీట్‌గా హైజీన్ మెయింటైన్ చేయాలి. రెగ్యులర్‌గా వాళ్లకు శిక్షణ ఇవ్వాలి. అట్లాగే సైకాలజిస్టులు లేదా సర్టిఫైడ్ కౌన్సిలర్లను ఏర్పాటు చేసి మానసికంగా వాళ్ళు ఒత్తిడికి లోను కాకుండా రెగ్యులర్‌గా కౌన్సిలింగ్ ఏర్పాటు చేయాలి. ఈ రెసిడెన్షియల్ పాఠశాలల్లో స్కూల్ టైమింగ్స్ మార్పు చేయాలి. ఉదయం 9:30 నుంచి సాయంత్రం 5 వరకు ఉండే విధంగా చూసుకోవాలి. తర్వాత ప్రభుత్వ అధికారులు, ఫుడ్ సేఫ్టీ అధికారులు, ఈ రెసిడెన్షియల్ స్కూల్ టీచర్స్ అందరూ కలిసి సమిష్టిగా ఈ సమస్యలను పరిష్కరించాలి. రెగ్యులర్‌గా వాళ్ళకు హెల్త్ చెకప్స్ ఉండాలి. పిల్లలను ఎవ్రీ మంత్ డాక్టర్‌తో చెక్ చేయించాలి. ఆహార నాణ్యతను ఈ స్కూల్ కమిటీ వాళ్ళను ఏర్పాటు చేసి విద్యార్థులని ప్రతినిధులుగా చేసి పేరెంట్స్‌ని ప్రతినిధులుగా పెట్టి ఈ ఫుడ్ సేఫ్టీ అధికారులు అందరూ కలిసి ఆహార నాణ్యతను రోజు పర్యవేక్షించినట్లయితే ఈ సమస్య పరిష్కారం అవుతుంది. ఖచ్చితంగా వాళ్లకు మంచి విద్య అందించే విద్యా కేంద్రాలుగా మారతాయి ఈ రెసిడెన్షియల్ పాఠశాలలు. ఖచ్చితంగా ఈ దిశగా పనిచేయాలని ప్రభుత్వాన్ని బాలల హక్కు సంఘం డిమాండ్ చేస్తుంది. థాంక్యూ.